వైద్య రంగంలో చారిత్రాత్మక రికార్డును సొంతం చేసుకుని హాస్పిటల్ పేరుకు తగ్గట్టుగానే 100 బ్రెయిన్ ట్యూమర్ సర్జరీలు చేసి వైద్య రంగంలో ఐకాన్గా నిలిచింది నల్లగొండ ఐకాన్ హాస్పిటల్. ఇప్పటి వరకు 100 మెదడు కణుతుల శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించామని, వైద్య చరిత్రలో ఇదొక మైలురాయని, 100వ బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ నల్గొండ జిల్లా దామర్చల మండలానికి చెందిన దారం రమణ అనే మహిళకు విజయవంతంగా పూర్తి చేశామని స్థానికంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో హాస్పిటల్ యాజమాన్యం తెలిపింది. ఒకప్పుడు మెదడు కణితని నిర్ధారణ అయిన వెంటనే జిల్లా ప్రజలు హైదరాబాద్ వంటి పెద్ద పెద్ద నగరాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేదని, నెలల తరబడి అక్కడ ఉండాల్సి రావడం, లక్షల రూపాయల వైద్య ఖర్చులు భరించడం అనేక కుటుంబాలకు తీవ్రమైన ఆర్థిక మానసిక భారంగా మారేదన్నారు. ఆ పరిస్థితిని మార్చాలనే సంకల్పంతో నల్గొండలోనే అత్యాధునిక న్యూరో సర్జరీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. హైదరాబాద్ లాంటి ఇతర నగరాలకు వెళ్ళినప్పుడు దాదాపు 10 లక్షలకు పైన ఖర్చు అయ్యే సందర్భాలు ఉన్నప్పటికీ ఐకాన్ హాస్పిటల్ అదే స్థాయి వైద్య సేవలను 2 నుంచి 2.5 లక్షల తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. కేవలం శస్త్రచికిత్సలు చేయడం మాత్రమే కాదు, గ్రామీణ పట్టణ ప్రజల మధ్య ఉన్న వైద్య అసమానతను తగ్గించడం, ప్రపంచ స్థాయి సాంకేతికత, ఆధునిక ఆపరేషన్ థియేటర్లు, అత్యాధునిక పరికరాలు, అనుభవజ్ఞులైన డాక్టర్లు, ప్రొఫెసర్ డాక్టర్ రాజేష్, డాక్టర్ శశాంక్, డాక్టర్ సాయి, మౌనిక, డాక్టర్ సాయి, లావణ్య నేతృత్వంలోని న్యూరో సర్జరీ వైద్య బృందంతో పాటు క్రిటికల్ కేర్ వైద్య నిపుణులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని స్పష్టం చేశారు. మనకి బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ సక్సెస్ఫుల్ గా చేసుకుని అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన దగ్గర అవైలబుల్ ఉంది అనేది తెలియాలి. అండ్ అతి తక్కువ ఖర్చులో కూడా వరల్డ్ క్లాస్ బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ చేయొచ్చు అనే మన జనాలకు అవేర్నెస్ క్రియేట్ చేద్దామని ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ కొంచెం ఈ ఇన్ఫర్మేషన్ అందరికి స్ప్రెడ్ అయ్యేలా చూస్తారని కోరుకుంటున్నాను. అందరికి 2.5 అండి, అదే రేంజ్ లో మనకు వీళ్ళకి కూడా అంతే. వీళ్ళ ఇన్ని చోట్ల తిరిగి వచ్చారు. యావరేజ్ రేంజ్ 10. హైదరాబాద్ లో 10-15 తక్కువ ఎవరు ముట్టుకోవట్లేదు. మీరు బ్రెయిన్ మరి వీళ్ళతో మాట్లాడొచ్చు, పైన ఇంకా ఉన్న అందరు కేసెస్ అంతే. 2.5 మందులతో కలిపితే 3.5 to 3 మధ్యలో మందులతో కూడా కలిపి అవుతుంది. అండ్ ఏ పేషెంట్ కి మనకి వెంటిలేటర్ లాంటివి అవసరం పడవు కాబట్టి విత్ ఇన్ 1 day 2 days ఐసీయూ నుంచి రూమ్ షిఫ్ట్ అయిపోతారు. విత్ ఇన్ 4 to 5 days డిశ్చార్జ్. యాక్సిడెంట్ కేసెస్ లా కాదు, కరెక్ట్ ప్లాన్ కేసెస్ చేసుకుంటే బ్రెయిన్ ట్యూమర్స్ లో అట్ లోయెస్ట్ ప్రైస్ అండ్ బెస్ట్ రిజల్ట్ తో పంపించవచ్చు. బ్రెయిన్ ట్యూమర్ రావడానికి ప్రధాన కారణం బ్రెయిన్ ట్యూమర్ జనరల్ గా ఈ మధ్య హ్యాబిట్స్, ఫుడ్ హ్యాబిట్స్ గా ఉండొచ్చు, జెనెటిక్ హ్యాబిట్స్ అయి ఉండొచ్చు. మనకి ఇప్పుడు టైం గడుస్తున్న కొద్ది మన క్యాన్సర్స్ పెరుగుతున్నాయి కదా, రకరకాల ఇప్పుడు సిటీ ఎక్స్పోజర్స్, ఎక్స్రే ఎక్స్పోజర్స్ ఉంటున్నాయి, బయట టాక్సిన్స్ ఉంటున్నాయి, పొల్యూషన్ ఉంటుంది. సో ట్యూమర్ కి దగ్గర హండ్రెడ్స్ ఆఫ్ రీజన్స్, బట్ ఇవన్నీ కొన్ని కారణాలు. నివారణ అంటే బ్రెయిన్ ట్యూమర్ లో ఉన్న ఒకే ఒక్క ప్రాబ్లం ఐడెంటిఫికేషన్. బ్రెయిన్ ట్యూమర్ రాకుండా మనం తీసుకోగలిగిన జాగ్రత్తలు అంటూ ఏం లేదు, బట్ వచ్చినప్పుడు అర్లీ ఐడెంటిఫై చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ రమణ గారికి ఆల్మోస్ట్ 5 సంవత్సరాల నుంచి చెవు వినపడట్లేదు, కానీ ఏం కాదు అని పట్టించుకోలేదు. కొద్ది రోజులు అయిన తర్వాత నడవడం ఇబ్బంది స్టార్ట్ అయ్యింది, ఏం కాదనుకున్నారు. మళ్ళీ తర్వాత తల తిరగడం, నడుస్తుంటే పడిపోవడం. ఇది 3 years కింద పెరుగుతుంది. మన దగ్గర చాలా మంది ఆల్మోస్ట్ 70-80% ఆఫ్ ద పాపులేషన్ అసలు దీన్ని అబ్జర్వ్ చేయరు, ఇగ్నోర్ చేసేస్తారు. అంత ఏం కాదు, అవుతుంది లేట్ స్టేజ్కి వచ్చేదాకా. ఐడెంటిఫై కూడా 1 year అవుతుంది. ఐడెంటిఫై 1 year అయితే ఎన్ని హాస్పిటల్స్కి వెళ్ళినా హై రిస్క్ ఆఫ్ డెత్ అనేసరికి ఇంకెక్కడా చేయించుకోలేదు. సో బాగా అదిరిపోయి ఎక్కడ సర్జరీ చేయించుకోలేదు. కొంచెం ధైర్యం చెప్పి తప్పదు, ఇంక ఏంటంటే ఏ సిచ్యువేషన్కి వచ్చేసి అంటే ఇంకా నడవలేని సిచ్యువేషన్కి వచ్చేసింది. సో దామర్చర్ నుంచి వచ్చింది. సో మనం ప్రతి పేషెంట్ ని పర్సనల్ గా చూడొచ్చు. ఇప్పుడు అక్కడ ఒకళ్ళు పనిలాగా చేస్తారు, మనకి పని కాదు కదా. మనం ఇక్కడ ఉండడానికి వచ్చిన వాళ్ళం, ప్రతి పేషెంట్ మన పేషెంట్. సో ఇంకొక 30 సంవత్సరాలు ఇక్కడ ఉండడానికి వచ్చిన వాళ్ళకి మనము ఆ పర్సనలైజ్డ్ కేర్ ఇవ్వాల్సిందే. ఎందుకంటే మంచి అయినా చెడైనా డైరెక్ట్ మా మీదకే వస్తుంది కాబట్టి ప్రతి పేషెంట్ కి 100. హైదరాబాద్ లో హాస్పిటల్లో 100లో 1 ఫెయిల్ అయినా 4 ఫెయిల్ అయినా ఎవరు అడిగేది ఉండదు. ఇక్కడ మనం ఒక్కటి కూడా ఫెయిల్ లేకుండానే చేసుకోవాలి. 100 సక్సెస్ అయితే 99 సక్సెస్, ఒక్కటి కాకపోయినా ఆ బ్యాడ్ నేమ్ వస్తూనే ఉంటుంది. సో వి స్ట్రైవ్ అవర్ బెస్ట్. రెండోది ఏంటంటే అడ్వాన్స్డ్ సర్జికల్ ప్రొసీజర్స్ ని లోకల్ గా తెచ్చుకోవడం. ఇప్పుడు పేషెంట్ హైదరాబాద్ లో అడ్మిట్ చేస్తే వారం రోజులు 10 రోజులు పేషెంట్ అటెండర్స్ రోజు హైదరాబాద్ కి తిరగాలి, వెళ్ళడం రావడం, ఖర్చు చేసుకోవడం, అక్కడ ఉండాలి, నివాసం, ఫుడ్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ కంపల్సరీ. అదే లోకల్ ప్లేస్ లో అనుకోండి, ఒకళ్ళు వస్తారు ఉంటారు, వాళ్ళ లోకల్ ప్లేస్ లో ట్రావెల్ ఈజీగా ఉంటుంది, ఫుడ్ తెచ్చుకోవడం ఈజీగా ఉంటుంది. ఇలాంటి సౌకర్యాలు కూడా, ఇది కూడా ఇంపార్టెంటే కదా. పేషెంట్ ఎంత ఇంపార్టెంటో పేషెంట్ తో పాటు ఉండే 4 మనుషులకి కూడా సౌకర్యంగా ఉండాలి. ఖర్చు అది కూడా ఖర్చు కిందనే లెక్క కదా.
సో ఎవ్రీథింగ్ క్యాన్ బి కట్ అప్. అంటే అండ్ బెదిరిపోయి ప్రతిదానికి వేరే ఊరు పరిగెత్తాల్సిన అవసరం లేదు. ఎవ్రీథింగ్ క్యాన్ బి బ్రాట్ టు డిస్ట్రిక్ట్ లెవెల్. ఇప్పుడు మనం ఏంటంటే డీసెంట్రలైజేషన్ అంటారు, అంటే అన్నింటినీ ఒకటే దగ్గర కాన్సన్ట్రేట్ చేయకుండా డీసెంట్రలైజ్ చేసుకుని హాస్పిటల్స్ ని కానీ, మెడికల్ సర్వీసెస్ కానీ, ఫెసిలిటీస్ కానీ, అడ్వాన్స్డ్ కేర్ ని కానీ ప్రతి డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా అందుబాటులోకి వచ్చేలాగా చేస్తే ఓవరాల్ నేషన్ మొత్తం డెవలప్ అవుతుంది. ఇట్ ఈస్ నాట్ లైక్ ఏదో ఒక్క ఊరు అభివృద్ధి చెందింది అన్నది కాదు కదా మనకి. వీ కెన్ డూ ఎవ్రీథింగ్ ఎట్ అవర్ ఓన్ డిస్ట్రిక్ట్ మనం ముందుకు తీసుకెళ్లడంలో ఇది ఎంతో ఇంపార్టెంట్ మైల్ స్టోన్. మీ హాస్పిటల్ ఉన్నారా? ఏదో కట్టమూడు వాళ్ళు బ్రెయిన్ ట్యూమర్ సంబంధించిన వ్యక్తి చనిపోయినట్టుంది. బ్రెయిన్ ట్యూమర్ కాదండి, ఇది ఓపెన్ హార్ట్ సర్జరీ. ఉదయం ధర్నా చేశారు. ఓపెన్ హార్ట్ సర్జరీ సార్, అనుకుంటా ఓపెన్ హార్ట్ సర్జరీ. అదే చెప్పినాను కదా సార్, ఇప్పుడు మన దగ్గర దాదాపు 60 ఓపెన్ హార్ట్ సర్జరీలు అయినాయి. ఓపెన్ హార్ట్ సర్జరీ అంటేనే డెత్ రిస్క్. 100 హైదరాబాద్ ప్రతి 10లో 2 డెత్లు అయినా ఎవరు యాక్సెప్ట్ చేయరు. మన దగ్గర ఏంటంటే అన్ని సక్సెస్ఫుల్ గానే చేయాలి అని ఎవరం దేవుడం కాదు కదా. సో వరల్డ్ వైడ్ స్టాండర్డ్స్ కంటే వీఆర్ డెఫినెట్లీ, ఇప్పుడు నేను చెప్తుంది ఏంటంటే వరల్డ్ వైడ్ కూడా 100 బ్రెయిన్ ట్యూమర్ సర్జరీస్ లో 5 deaths are very acceptable. But we have done 100 out of 100 successfully only because we have that pressure and that personal need to do. ప్రతి కేసుని పర్సనల్ గా బయటకు తీసుకురావాల్సిందే మనకు ఆప్షన్. అండ్ వెల్ డెడికేటెడ్